భారత్ పట్ల అమెరికా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. ఒకవైపు సుంకాలు, మరోవైపు కాళ్ళ బేరానికి వస్తుంది. ఒక రకంగా చూస్తే చైనా విషయంలో భారత్ హెల్ప్ కావాలని అభ్యర్థిస్తుంది. ఒక రకంగా అరుదైన ఖనిజాలపై చైనా ఏదైతే ఒక నియంత్రణ ఎదుర్కొంటుందో ఆ నియంత్రణ వల్ల ప్రపంచ దేశాలన్నిటికీ కూడా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అమెరికా చెప్పుకొస్తుంది. ఇటు భారత్ అలాగే ఐరోపా ఈ రెండు దేశాలు ఖచ్చితంగా మద్దతు మాకు ఇవ్వాలి. అమెరికా మంత్రి స్కాట్ బెసెంట్ ఇలాంటి ఒక స్టేట్మెంట్ చేశారు. చైనా తీరు ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సవాలేనని చెప్పేసి స్కాట్ విమర్శలని వెళ్ళగక్కారు. ఇటు ప్రపంచ పంపిణీ వ్యవస్థ సప్లై చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను చైనా గురిపెట్టింది. మేము అలా జరగనివ్వం, బీజింగ్ దూకుడిని అడ్డుకుంటామని చెప్పేసి స్కాట్ ఆయన చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే ఇందుకు మాకు భారత్ అలాగే ఐరోపా దేశాలకు సంబంధించిన మద్దతు కావాలని చెప్పేసి స్కాట్ బెసెంట్ చెప్పుకొస్తున్నారు. అమెరికా ప్రపంచ శాంతినే కోరుకుంటుంది, అంతేకాని చైనా ఆర్థిక యుద్ధం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆయన మండిపడ్డారు. ఒక రకంగా మనం చూస్తే కనుక ఇంతకుముందు భారత్పై కూడా ఆయన సుంకాలను విధించి దాని తర్వాత మళ్ళీ కాల బేరానికి వచ్చారు. ఒకప్పుడు మోడీ ఒక టెరిఫిక్ లీడర్ అన్నారు. ఇండియా భారత్కి సంబంధించిన ఎకానమీ ఏదైతే ఉందో ఆర్థికంగా అదొక డెడ్ ఎకానమీ, అంటే ఎకనామికల్గా ఆర్థికంగా ఒక లాస్లో నడుస్తుంది ఇండియా అని చెప్పేసి చెప్పుకొచ్చిన ప్రయత్నం చేశారు ట్రంప్. దాని తర్వాత లేదు ఇండియా మంచి కంట్రీ అండ్ ఇండియాకి మాకు మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, మంచి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది మాకు ఇండియాకి, సో ఖచ్చితంగా మేము కలిసి ఆ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తామన్న వైఖరిని ట్రంప్ చాలా క్లియర్గా సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. కొన్ని పబ్లిక్ మీటింగ్స్లో కూడా ఆయన ఇదే చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే అప్పుడు చైనాతోని రిలేషన్ బాగుండే, కానీ చైనా రీసెంట్ టైమ్స్లో రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ ఇరిడియం ఇలాంటి కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై ఆంక్షలు తీసుకొచ్చింది. టాక్సేషన్ రిస్ట్రిక్షన్స్ అమెరికాపైయే ఆంక్షలు తీసుకొచ్చింది. అమెరికా ప్రపంచ దేశాల మీద ఆంక్షలు తీసుకొస్తుంది. ఇప్పుడు చైనా మాత్రం అమెరికాపై ఆంక్షలు తీసుకొచ్చింది.